మన పొలానికి వెళ్ళే 15 ఫీట్ గ్రావెల్ రోడ్ అండి ఇది. పొలానికి వెళ్ళే దారి అండి ఇది. గ్రావెల్ రోడ్ నుంచి మనం పొలం లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు. ఇదిగోండి, ఇప్పుడు మనం పొలం చేరుకున్నాం. నేను పొలం మొత్తం ఫస్ట్ ఓవరాల్గా చూపిస్తాం. అదిగోండి, అది ఆగ్నేయం హద్దు, మనం నుంచున్నది ఈశాన్యం హద్దు. అది వచ్చేసి నైరుతి హద్దు అనమాట. ఈ పొలం మొత్తం వచ్చి ఎకరం 74 సెంట్ అండి. ఇది విజయవాడ రూరల్లోని కొత్తూరు తాడేపల్లి గ్రామ పరిధిలో పొలం ఇది. ఇది వాయువ్యం హద్దు. ఇప్పుడు పొలం మొత్తం చుట్టూతా తిరిగి మీకు చూపిస్తాను. ఇది ఈశాన్యం హద్దు. తూర్పు వెంబడి మనం నడుచుకుంటూ వెళ్తున్నాం. ఆగ్నేయానికి వచ్చాం మనం. ఇప్పుడు దక్షిణం వెంబడి నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇది వచ్చేసి నైరుతి హద్దు. పడమరి వెంబడి నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇది వాయువ్యం హద్దు. ఉత్తరం వెంబడి నడుచుకుంటూ వెళ్ళాం. ఇప్పుడు మన ఈ గ్రావెల్ రోడ్ని మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. 15 అడుగులు ఈ రోడ్డు. దగ్గర మటుకు 30 అడుగులు ఉంటుంది. చూడండి, కారు పెట్టిన తర్వాత కూడా ఎంత స్పేస్ ఉందో విశాలంగా. దీని మీద 100 మీటర్స్ మనం వెళ్తే వెంటనే తార్ రోడ్డు వచ్చేస్తుందండి. ఇప్పుడు అది కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి, 100 మీటర్స్ వచ్చాం, వెంటనే తార్ రోడ్డు. ఇదిగోండి, ఇక్కడ లేఅవుట్ వేస్తున్నారు. సెంటు 3 లక్షలకు అమ్ముతున్నారండి. ఇదిగోండి, ఇది 1 కిలోమీటర్ వచ్చాం మన చేను దగ్గర నుంచి. ఇది కల్కి టెంపుల్ కండి. విజయవాడ నుంచి వచ్చి వాళ్ళు ఇక్కడ భారీ ఎత్తున ల్యాండ్స్ పర్చేజ్ చేసి ఈ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈవెన్ అకామిడేషన్ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేయాలి భవిష్యత్తులో అని ఫ్యూచర్ ప్లాన్ అండి. సో ఇక్కడ నుంచి మనం ఇంకొక 1 కిలోమీటర్ వెళ్తే మైలవరం విజయవాడ హైవే కలుస్తుందండి. ఇదిగోండి, మైలవరం విజయవాడ హైవే. ఇక్కడ యాక్చువల్గా 3 పెట్రోల్ బంక్స్ వెంటనే ఉంటాయి. సో దీని మీద 7 to 8 కిలోమీటర్స్ వెళ్తే మనం విజయవాడ వెస్ట్రన్ బైపాస్ కొత్తగా కన్స్ట్రక్ట్ అవుతుంది. 3 years నుంచి కన్స్ట్రక్ట్ అవుతుంది. ఇయర్ ఎండ్కి అయిపోతుంది అని చెప్పి అనుకుంటున్నారు. చూడండి, 8 కిలోమీటర్స్ వచ్చాం మనం. ఈ ఇయర్ ఎండ్కి దీన్ని కంప్లీట్ చేయాలని ప్లానింగ్ అండి. చూడండి, ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఇది వచ్చేసి మన ఏలూరు దగ్గర నుంచి చినకాకాని వరకు ఉంటుందండి వెస్ట్రన్ బైపాస్. అమరావతి మీద నుంచి వెళ్తుంది. అమరావతికి ఇక్కడ నుంచి 7 కిలోమీటర్స్లో దీని మీద వెళ్తే దిగుతామండి. ఈవెన్ నాగపూర్, ఖమ్మం, విజయవాడ వచ్చే గ్రీన్ఫీల్డ్ హైవే 163G అనమాట. అది కూడా ఎండ్ పాయింట్ వచ్చి విజయవాడలో ఇక్కడే కలుస్తుంది, దీని దగ్గరే. ఇది రానున్న రోజుల్లో ఒక పెద్ద జంక్షన్ అవుద్దండి. మన ఫీల్డ్కి ఎగ్జాక్ట్గా 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది ఇది. సో ఇదండి ఫైనల్గా మా ల్యాండ్ వచ్చేసి 1.74 acre, సింగిల్ ఓనర్, అన్డిస్ప్యూటెడ్, నాన్ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేసి చూసుకోవచ్చు. థ్యాంక్ యూ.